94,000 మెజారిటీతో జయకేతనం ఎగరవేసిన తరువాత ఒక సమర్థుడైనటువంటి యువకుడికి మంగళగిరిని తీసుకువెళ్ళి జగన్మోహన్ రెడ్డి అప్పచెప్తారు అని చెప్పి అనుకుంటే కాకలు తీరినటువంటి రాజకీయ యోధుడికి అప్పచెప్పారు. ఇది ఒక రకంగా పాజిటివే. దీంట్లో నెగిటివ్ కూడా ఉంది. ఈ బాధ్యత కాస్త బరువు అనిపించడం లేదా? బరువేం కాదు బాబు, ఇట్ ఈస్ ఏ ఛాలెంజ్ ఫర్ మీ. ఎందుకంటే మాకున్న రాజకీయ అనుభవం కానీ రాజకీయ క్రెడిబిలిటీ మా ప్రాంతంలో కానీ వీటన్నిటిని కౌంట్ చేసుకుంటే మంగళగిరి నియోజకవర్గంలో ఒక్క వేమారెడ్డి మాత్రమే దీన్ని సాధించగల సత్తా ఉంది. కారణం మాది డిసిప్లిన్ గల సిస్టంగా ఇప్పటివరకు నడిపించుకొస్తున్నాం ఈ ప్రాంతాన్ని. 14కు ముందు ఏనాడు కూడా ఎక్కడ డబ్బు అనేది ప్రాధాన్యత ఎక్కువ లేకుండా మంగళగిరి కాన్స్టిట్యున్సీని అతి తక్కువ దీంతో నేను నడిపించుకుంటూ వచ్చాం. ఆర్థికమైన వనరులు ఎక్కువగా అవసరం లేని పరిస్థితులు. సో ఈ కమ్యూనిస్టులు బేస్ ఉన్న ఈ ప్రాంతం మంగళగిరి టౌన్ వరకు అయితే సిపిఐ ఎక్కువగా ఉండేది, మాకు తాడేపల్లికి ఎక్కువగా సిపిఎం ఉండేది. వీళ్ళిద్దరి మధ్యలో మేము ఉండేవాళ్ళు. ఉన్నా కూడా ఒక సిస్టమేటిక్గా తీసుకొచ్చి తెలుగుదేశం ఆవిర్భావం అయిన తర్వాత ఒక్కసారి మాత్రమే వాళ్ళు గెలవడం జరిగింది ఇక్కడ. మొన్న ఇతను గెలిచాడు. ఇతను గెలవడానికి సరే చాలా కారణాలు ఉన్నాయి, మాలో కూడా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, సంస్థాగతంగా కానీ పార్టీలు కొన్ని ఉన్నాయి. వీటన్నిటిని కూడా అధిగమించి స్థానిక పరిస్థితులన్నింటినీ కూడా అవపోసన పట్టి ఈ ప్రాంతాన్ని అంతా కూడా అర్థం చేసుకోగల శక్తి, సామర్థ్యాలు, అనుభవం ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నా. డెఫినెట్గా మళ్ళీ రేపు 29 ఎలక్షన్లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది. మీ సవాల్ పైన, మీ శపథం పైన పూర్తిగా డిస్కస్ చేయబోయే ముందు లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ పోస్ట్ మార్టం. చెప్పండి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతోంది కదా. మంగళగిరిలో నారా లోకేష్ గారికి 94,000 మెజారిటీ ఎందుకు వచ్చింది అనేటువంటి అంశంతో పాటు ఎందుకింత దారుణంగా వైసీపీ చతికిలబడింది అనేటువంటి దానిపై పోస్ట్ మార్టం చేసుకున్నారా మీరు మాత్రమే కాదు, మీ అధిష్టానం కూడా? మేము దీని గురించి కూడా ఆలోచన జరిగింది, డిస్కషన్లు జరిగాయి. మా తప్పొప్పులు మేము గమనించాం, మా తప్పొప్పులు ఉన్నాయి మేము గమనించాం. వాటిని సరిదిద్దుకునే ప్రయత్నాలు ఏనాడో ప్రారంభించాం, సరిదిద్దుకుంటున్నాం. మొదటి నుంచి కూడా పార్టీ కొంతకాలం నుంచి పార్టీ శ్రేణులకు దూరంగా కొంత ఉంది పార్టీ. ఇవాళ పార్టీ కార్యకర్తలే ఇవాళ దీనికి ప్రాణవాయువులాగా ఇవాళ నడుస్తుంది ఇవాళ సిస్టమ్. అది ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరిలో లోకేష్ని గెలవనివ్వం. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ చేసినటువంటి సవాలు ప్రతిజ్ఞ ఇది. కట్ చేస్తే వైసీపీలోనే 1,00,000 గ్రూపులు, సమన్వయం లేకపోవటం, వాళ్ళదొక గ్రూపు వీళ్ళదొక గ్రూపు, ఏది కూడా ఒక ఐకమత్యం మీదకి రారు. ఇవి కాకుండా ఇంకేమున్నాయి బాబు? మీకు తెలిసే లేదో కానీ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో మాకు గ్రూపులంటూ బహిర్గతం అయ్యే లేకపోతే ఇంకొకటి పార్టీకి శాబిటైజ్ చేసే గ్రూపులో ఏనాడు లేవు మాకు ఇక్కడ. ఇవాళ కాదు, గత 40 ఏళ్ళ నుంచి కూడా ఈ ప్రాంతం నాకు తెలుసు. ఎట్లా అంటే ఎప్పుడు కూడా మన జిల్లా మొత్తం మీద ఏకైక కాన్స్టిట్యున్సీ, బ్రహ్మాండంగా ఉండే కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మా మంగళగిరి కాన్స్టిట్యున్సీ. ఎన్నికల ఖర్చుతో కూడా అతి స్వల్పంతో జరిగేది మా మంగళగిరి కాన్స్టిట్యున్సీ. అలాంటి కాన్స్టిట్యున్సీ మేము ఈ విధంగా దారుణంగా దెబ్బతింటానికి కొన్ని సంస్థాగత మన తప్పిదాలు ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి. బట్ గ్రూపులు మాత్రం ఎక్కడా లేవు. అంతవరకు నేను చెప్పగలను. అందరూ సమన్వయంతో సఖ్యతగా సమైక్యతగా పనిచేశారా? మొన్న డెఫినెట్గా చేశారు. చేయలేదు అని నేనంటాను. చేయలేదంటానికి ఏ విధమైన నిదర్శనం లేదు. కారణం ఏంటంటే సపోజ్ ఉదాహరణకి నేనున్నాను, నా వంతు ఎంతవరకు చేయాలో నాకు అంతవరకు నేను చేసుకున్నా. కాకుంటే ఏంటంటే పార్టీ కార్యకర్తలకి, పార్టీ శ్రేణులకు కావలసిన పూర్తి స్వేచ్ఛను మా పార్టీ ఇవ్వలేకపోయింది మొన్న.